పైన ఏమది? అదే సార్ రాకెట్ సార్. అవునా? ఇక్కడ ప్లేస్ లేదని అంత పైన. ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూసినారు. వీళ్ళు తక్కువ ప్లేస్లో ఎలా షెడ్ నిర్మించుకున్నారు చాలామంది డౌట్స్ అడిగినారు. వాళ్ళకి నేను వివరంగా ఈ షెడ్ గురించి డీటెయిల్స్ అన్ని మొత్తం అన్ని వివరంగా చెప్తాను. ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మొత్తం ఉండేది 2.5 సెంట్ ఉంది. ఇందులో నేను షెడ్ నిర్మించుకున్నాను. 22 అడుగుల పొడవుతో ఉంది సార్. ఇది బోర్ పైప్ వీల్స్. ఆ పైపుల మీద ఇది 2 ఇంచీల ఫ్లాట్ దబ్బ ఈ విధంగా ఫిట్ చేయించినాను సార్. ఇది వెల్డింగ్ చేపించి అటుపక్క పైప్ కి ఇటుపక్క పైప్ కి వెల్డింగ్ చేయించినాను సార్. దాని మీద ఈ విధంగా ఈ పీసెస్ ని ఈ విధంగా కూర్చోబెడతారు సార్ వాళ్ళు. లాక్ సిస్టమ్ ఉంది సార్ దీనికి. ఈ విధంగా ఒక్కొక్క దానికి ఈ విధంగా కూర్చోబెట్టారు. 4 అడుగులు బిట్టు వాడారు మీరు ఇక్కడ? అవును సార్. ఇట్లాంటివి 2 ఫ్రేమ్స్ కలిపి పెట్టుకోవచ్చా? అవును సార్, 2 ఫ్రేమ్స్ కలిపి పెట్టుకోవచ్చు సార్ ఈజీగా. సో ఈ 2 పైపులకి మధ్యలో ఇలాంటి యాంగ్లర్ అయితే ఫిట్ చేస్తారు వెల్డింగ్ చేసి. ఈ యాంగ్లర్ మీద వచ్చేసి ఈ షీట్లని ఈ విధంగా కూర్చోబెడతారు. లాక్ సిస్టమ్, ఈ విధంగా లాక్ సిస్టమ్తో చాలా సింపుల్గా ఫిట్టింగ్ చేసుకోవచ్చు సార్. ఇది మరి ఈ షీట్లు ఎట్లా మీరు ఫిక్స్ చేసుకున్నారు? ఎక్కడి నుంచి తెప్పించారు సార్? ఈ షీట్స్ వచ్చి మనము ఏ వాడుతుంటారు మామూలుగా? ఇవేనా ప్లాస్టిక్ షీట్లేనా? ఇది ఫైబర్ షీట్లే సార్ వాడుతాండేది. ఇది వచ్చి మనము ఆన్లైన్లో ఆర్డర్ పెట్టిండే సార్. ఇది తమిళనాడు నుంచి తెప్పించినాం సార్. ఇది కోయంబత్తూరు నుంచి, తమిళనాడు కోయంబత్తూరు. ఎంత పడింది షీట్ ఇది? సార్ ఇది 2x2 పీస్ వస్తుంది సార్. ఒక్కొక్కటి 550 రూపాయలు పడింది సార్ మనకి. ఒక్కొక్క పార్టీషన్ కి ఎన్ని పడ్డాయి? ఎన్ని యూజ్ చేసుకున్నారు? ఒక్కొక్క పార్టీషన్ కి 22 పీసులు పడినాయి సార్. సో దాదాపు ఇవి కూడా ఒక 80 షీట్లు 100 షీట్ల దాకా అవసరం వచ్చింటారు. 80 పీసుల వరకు మనకి అవసరం పడింది సార్ మన షెడ్కి. ఈ గ్రౌండ్ వర్క్ వచ్చి ఇది జరిగింది. భూమి నుంచి 2.5 అడుగులు హైట్ పెట్టుకొని నాను. ఇవన్నీ మొత్తము నా బోర్వెల్ పైప్సే వాడినాను. యూస్ఫుల్ లేదు సార్, తక్కువ ఖర్చు వస్తుందని నా బోర్ పైప్లే వాడినాను. ఇందులో 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను జీవాలకి. ఈ ఎంట్రన్స్ ఇక్కడ పెట్టుకున్నారా? ఎంట్రన్స్ ఇక్కడ పెట్టుకున్నాం సార్. ఇక్కడ జీవాలకి మనము జీవాలు తీసుకొచ్చినప్పుడు పైనకి వదిలేదానికి కానీ కిందకి మార్కెటింగ్ చేసినప్పుడు కిందికి పంపించేదానికి కూడా వీలుగా ఉంటుంది. మనము పైనకి వెళ్ళి టానిక్స్ కానీ వ్యాక్సినేషన్ కానీ వేసుకోనికి అనుకూలంగా ఉంటుందని పెట్టుకున్నాం సార్. దీంట్లో 3 పార్ట్స్ చేసుకున్నాను. ఒక్కొక్క పార్ట్స్లో మళ్ళీ 2 భాగాలుగా డివైడ్ చేసుకున్నాను సార్. ఇందులో ఇది ఎంత పొడవు ఉందండి? సార్ 22 అడుగుల పొడవు ఉంది సార్. ఇది సార్ ప్రతి ఒక్కొక్క లైన్లోకి మనం వెళ్ళడానికి సపరేట్ గేట్లు వేసుకున్నాను సార్. ఈ విధంగా మనం జీవాలు తీసుకొచ్చేదానికి కూడా అనుకూలంగా ఉంటుంది. సో ప్రతి ఒక్క పార్టీషన్ 4 అడుగులు వెడల్పు ఉంది. ఇది పొడవు 22 అడుగులు. 22 అడుగులు పొడవు, 2 భాగాలు చేసుకున్నారు మధ్యలోకి. అవును సార్. ఇట్లా మూడు చాంబర్లు, 3 పార్టీషన్ చేసుకుని ఒక్కొక్క దాంట్లో ఎన్ని పడతాయి? ఒక్కొక్క దాంట్లో 22 పిల్లల నుంచి 23 పిల్లల వరకు పడతాయి సార్. సో ఈ లెక్కన మనకి 70 దాకా పెట్టుకోవచ్చు. 70 వరకు ఈ షెడ్ లో మేపుకోవచ్చు సార్ పిల్లలు మనము. మళ్ళీ మధ్యలో గేట్లు కూడా ఏర్పాటు చేస్తారు. ఎందుకోసం సార్? ఒకే లైన్లు కంటిన్యూగా ఉంటే కానీ పిల్లలన్నీ ఒక్కసారికి వెళ్ళిపోతాయి అనమాట. మనం టానిక్స్ వేసినప్పుడు కానీ లేదంటే కానీ అవి దానా తినే కానీ అదే డివైడ్ చేసుకోండి కానీ అన్నీ డివైడెడ్గా ఉంటాయి. మనము క్లీన్గా చూసుకోవచ్చు అని సార్. మూడు పార్టీషన్స్గా చేసుకొని మధ్యలో 3 అడుగులు ప్లేస్ వదులుకొని సార్. కింద నుంచినే మనము దానా వేయడానికి మేత వేయడానికి మనం కింద నుంచి ఎరువు ఎత్తేసేదానికంతా అనుకూలంగా పెట్టుకొని సార్ ప్లేస్. ఎంత ఖర్చు అయింది మొత్తం దీనికి షెడ్కి? సార్ షెడ్కి మొత్తము 2.5 లక్షల వరకు ఖర్చు అయింది సార్ మనకి. సోమశేఖర్ గారు, అంటే ఇప్పుడు మీకున్న 2.5 సెంట్ల స్థలంలో దాదాపు 1.25 సెంట్ మాత్రమే యూజ్ చేసుకున్నారు. అవును సార్. సో ఇంకా ప్లేస్ ఉంది. ఇంకా దాదాపు ఇంకొక పార్టీషన్ కూడా చేసుకోవచ్చు. ఇంకొక పార్టీషన్ చేసుకోవచ్చు సార్ ఇంట్లో.
మరి ఇంకా చాలా మంది ఏమడిగారంటే రైతు సోదరులు, మీరు ఏం దానా ఇస్తున్నారు, ఏం ఫీడింగ్ ఇస్తున్నారు అని అడుగుతారు, ఎటువంటి మేత ఇస్తున్నారు అని అడిగారు. దానికి సార్ దానా విషయంకి వస్తే మొక్కజొన్నలు, ఈ పౌల్ట్రీ ఫీడ్ వస్తుంది సార్, ఫినిషర్ అని చెప్పని బాయిలర్ ఫీడ్, అదిను మళ్ళీ శనగ చెక్క సార్, గ్రౌండ్నట్ ఆయిల్ తీసిండే శనగ చెక్క వాడతాను, శనక్కాయ చెక్క వాడుతున్నాను దానా విషయంలో. మేత విషయానికి వస్తే పచ్చి మేతలో వచ్చి హెజ్లూసను, అవిసే, సూపర్ నేపియరు, CFC 33 వాడుతున్నాను సార్. ఎండు మేతలో వచ్చి శనగగడ్డి, రాగ్గడ్డి వాడుతున్నాను సార్. ఇవి ఈ మేత విషయం ఇవి వాడుతున్నాను సార్. సోమశేఖర్ గారు, మరి షెడ్డు ఏర్పాటు అలాగే ఈ దానా గురించి మంచి వివరాలు తెలియజేశారు సార్. చివరిగా ఒక మాట, ఎవరైనా కానీ కొత్తగా ఈ ఫీల్డ్లోకి వచ్చే వాళ్ళు అయితే కానీ సొంతంగా ఓన్గా వాళ్ళే ఏదైనా కానీ చేసుకునే విధానంలో అయితే సక్సెస్ అవుతారు సార్. లేబర్ మీద డిపెండ్ అయ్యి కానీ లేదంటే కానీ ఎవరో దీంట్లో ఈ ఫీల్డ్లో ఎక్కువ వాళ్ళకు వస్తుంది అని చెప్పని అవగాహన లేకుండా ఈ ఫీల్డ్లోకి రావద్దండి. అవగాహన తెలుసుకొని వచ్చి సక్సెస్ కావాలని నేను కూడా రైతులకి సలహా ఇస్తాను సార్. నమస్కారం సార్. ఇంటికనే రెడీ అయినా